इस्तेमाल करने के लिए आज्ञा प्रदान। ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ కార్యక్రమాన్ని జై జై తెలంగాణ కనబడతలే అమలుపరిచిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా ప్రతి సంవత్సరం జ్యోతి మేడం గారు సహచర ఎన్టీఆర్ బృందానికి శుభేకమై మన మహోత్సవాలు నిర్వహించినప్పుడు పుష్కలమైన వర్షాలు పండినప్పుడు నేల తల్లి పులకించి రైతులకు అండగా నిలిచినటువంటి సందర్భాన్ని డిఆర్డీఏ మన మహోత్సవం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఎస్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించిన సందర్భాన్ని 20.2 కోట్ల స్వాతంత్ర సందర్భాన్ని మరొకసారి సగర్వంగా అందిస్తున్నాం. తర్వాత మరొకసారి అందిస్తున్నటువంటి సంగారెడ్డి బలీయమైన కాల ప్రవాహంలో తలమైగా ఎందరో ఉన్నారు. అదేవిధంగా ఎందరో ప్రముఖులు వారందరూ కూడా మరొకసారి తెలంగాణ కోసం ఈ తెలంగాణ కోసం నా వంతు ప్రయత్నం చేయడం లోపల నేను ఎప్పుడూ ముందడుగు వేస్తానటువంటి సందర్భాన్ని వారి యొక్క మానాన్ని వారి యొక్క ధనాన్ని వారి కుటుంబాన్ని ఫలంగా పెట్టి కట్టుకున్న వారికి కన్న వారికి కుటుంబ సభ్యులకు దూరమైనటువంటి ఆ మహానుభావులను ఆ ధృవతారాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి కార్యక్రమం సందర్భంగా పన్యాల శ్రీశైలం గారు, సన్నాఫ్ శివరాజ్ గారు, మాత్యులు శ్రీ దామోదర రాజసింహ గారు భాగస్వామ్యతను ఈ వేదిక తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత వీరం మల్లేశం గారు కొత్తలాపూర్ సార్ తర్వాత టి రామరెడ్డి గారు ఓకే సార్ ఇన్ఛార్జెస్ కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా విజ్ఞప్తి. శకట Salute! Salami! Yes! తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చేసిన రంగాల చైర్పర్సన్ అంజయ్ గారికి, చిన్నారులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా
అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో త్యాగాలు ఫలితమే మనకు తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో అసలు బాసిన ఉద్యమకారులందరికీ కూడా మనము నివాళులు అర్పిద్దాము. అలానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నిలబెట్టే విధంగా మన అందరం కూడా అధికారులము సిబ్బంది అందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని రంగాల్లో కూడా మనము ప్రగతితో ముందుకు సాగుతున్నాము. సంగారెడ్డి జిల్లాలో కూడా విద్య అయినా వైద్యమైనా సాగు అయినా అభివృద్ధి అయినా ఇండస్ట్రీస్ అయినా అన్ని రంగాల్లో కూడా చాలా వేగంగా ముందుకు సాగుతున్నాము. ఇదే విధంగా అందరం కూడా కలిసి పనిచేసి ఈ ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజా అభివృద్ధి కోసం అందరూ కూడా మరొకసారి పునరంకితం కావాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే మ్యామ్. General salute. Salami. Yes. Guard. Banjok. Yes. National salute. Salami. Yes. सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा उच्चल जलधि तरंगा मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे तेलंगाण जननी जय हे मुकोटि बंधुकलु ఓకే సార్. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా పోదాం. అదేవిధంగా గౌరవనీయ కలెక్టర్ మేడం గారు, ఎస్పీ సార్, గౌరవనీయ మంత్రులతో పాటు జై జై తెలంగాణ పాట స్టార్ట్ చేయాలి భయ్యా.
న్యాయం అందవేయటంలో, ప్రజా సమస్యలు తీర్చటంలో, ఈ ప్రజాపాలనలో అధికారులు, సిబ్బంది అందరూ కూడా మరొకసారి ప్రజాసేవలో పునరంకితం కావాలని కూడా కోరుతూ, జిల్లా అభివృద్ధికి అందరూ కూడా కలిసి కృషి చేయాలని కోరుతూ, నేడు ఈ తెలంగాణ రాష్ట్రం సాధనకు కారకులైన అమరవీరులు, ఉద్యమకారులు అందరూ అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 16,65,00,000 రూపాయలను 17,850 మంది రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం జరిగింది. సన్న ధాన్యం కొనుగోలు సంబంధించి గత రబీ సీజన్ కూడా రైతులకు అదనంగా ఒక్క క్వింటాల్కు 500 రూపాయల బోనస్ తీసుకురావడానికి కృషి చేస్తున్నది. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం ద్వారా అందిస్తున్నది. మన జిల్లాలో ఈ యాసంగిలో 2,67,700 మంది రైతు ఖాతాలలో 200 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇస్తున్నారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నిజం చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో ప్రభుత్వ సాయం అందిస్తున్నది. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించేందుకు కార్యాచరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మొదటి దశలో 1,322 మందికి ఇల్లు మంజూరు చేయగా వివిధ దశల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రెండవ విడతలో 14,840 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. భూభారతి ఈ పథకం ముఖ్య ఉద్దేశం విజిటింగ్ సర్వే నెంబర్లే కానీ, సాదా బైనామా కానీ, భూ విస్తరణ కానీ, పిఓటీ కానీ మరియు పౌటీ లాంటి భూ వివాదాలను నివారించడానికి వ్యవసాయ వృద్ధి మద్దతుగా రూపొందిన ఒక ఆధునిక భూమి డేటా వ్యవస్థ. ఈ భూ సమస్యలు కొత్త 6వ చట్టపు ప్రకారం తహసీల్దారు, ఆర్టీఓ, కలెక్టర్ మరియు సీసీఎల్ ద్వారా పరిశీలిస్తాము. మన జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన బంగారపూర్ మండలంలో గత 12 గ్రామాలలో ఎంపిక చేసి తహసీల్దారులు, మండల స్థాయి అధికారుల సమన్వయంతో విస్తృత బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ మండలంలో 23 గ్రామాలలో మొత్తం 1,718 అర్జీలను స్వీకరించడం జరిగింది. వీటిని సర్వే చేయగా 1,417 మందికి టైటిల్ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సులో భాగంగా ఈ నెల 3 నుండి 20 వరకు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహణ చేపడుతున్నాము. గ్రామ పాలనా అధికారుల నియామకం తెలంగాణ ప్రభుత్వం మాజీ బీఆర్ఓ, బీఆర్ఎల్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజినల్ రింగ్ రోడ్ అవుల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాము. వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాము. విశ్వవేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాము. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలను పర్యటించి భారీగా పెట్టుబడి సాధించాము. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్ నిర్వహించాము. ఏఏ గ్లోబల్ సమిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీ విజయవంతంగా నిర్వహించాము. ఈ దిశలో పయనిస్తున్న ఫలితాలు పొందేందుకు గాను మన జిల్లాలో గడిచిన 17 నెలల్లో తాను సాధించిన ప్రగతికి ముందు ఉంటున్నారు. మహాలక్ష్మి పథకం, ఉచిత రవాణా పథకం, మహిళలను మహాలక్ష్మి గౌరవించిన మన సంస్కృతి. అందుకే మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాము. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో మహిళలు 142 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది. మహిళలంతా కలిసి 3,16,00,000 సార్లు ఉచితంగా ప్రయాణించారు. 500కే గ్యాస్ సిలిండర్, వంట గ్యాసుల భారం నుంచి పేదలకు రక్షణ కల్పిస్తూ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం అందజేస్తున్నది. ఈ పథకం కింద జిల్లాలో అరుదైన 1,62,000 వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 14 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకటి ప్రాణాలు కాంతి నింపాలనే సంకల్పంతో మెరుపులాంటి ఆలోచనతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది గృహాలకు ఉచిత విద్యుత్ అందించడానికి ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు జిల్లాలో పథకం కింద 2,11,000 గృహ వినియోగదారులకు
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా పథకం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడానికి ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహించింది. రైతులు ఇంకా మహాలక్ష్మి తాడిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలు పోటీలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్థానాలను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు ఇవ్వాలని నిర్ణయించాము. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది. రైతులకు రుణ విముక్తి, దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయిన అధికారులకు వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,000 మంది రైతులు రుణ విముక్తులు చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాము. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. గత ఏడాది 2.90 కోట్ల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నాము. సన్న ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాము. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరామ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. నిరుపేదల సన్న బియ్యం, పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఆత్మగౌరవంతో జీవించిన ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం పథకాలను అమలు చేస్తున్నారు. దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్టీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయాన్ని ప్రకటిస్తున్నాను. సామాజిక ఆర్థిక నియామకం చేయడానికి తేదీ 25/5న పరీక్ష నిర్వహించారు. అందులో మన జిల్లాకు చెందిన 166 అభ్యర్థులు అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయే ప్రక్రియ కొనసాగుతుంది. వ్యవసాయ రంగంలో రైతుకు ఇచ్చే చేయూత 2 విధాలుగా ఉండాలి. మొదటి వారికి పెట్టుబడి మొదలు లేకుండా, రెండోది వారు పండించిన పంటకు భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడడం. రైతు బీమా పథకం, ఈ పథకం కింద జిల్లాలో 2,45,000 రైతులను నమోదు చేసుకోవడం జరిగింది. జిల్లాలో 2024-20 సంవత్సరంలో మరణించిన 890 మందితో 29 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 41,45,00,000 రూపాయల వారి నామీల ఖాతాలో జమ చేయడం జరిగింది. పంట రుణమాఫీ, రైతు కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని 12/12/2018 నుండి 9/12/2020 కాలంలో పంట రుణాలు పొందిన రైతాంగానికి గరిష్టంగా 2 లక్షల రూపాయల మొత్తంలో రుణమాఫీ చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 1,04,416 రైతు కుటుంబాలకు 910 కోట్లు 50 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. 5 లక్షల కవరేజ్ పరిధిని 10 లక్షల రూపాయలు పెంచుతూ 11 సంవత్సరాల తర్వాత 1,375 చికిత్సల ప్యాకేజీని 22% పెంచడం జరిగింది. కొత్తగా 163 వ్యాధులను చేరుస్తూ మొత్తం 1,835 వ్యాధుల పథకం పరిధిని విస్తరింపబడింది. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుండి ఈ రోజు వరకు 27,035 మందికి శస్త్రచికిత్సలు చేయగా రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవానికి హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, ఉద్యోగకారులకు, ఉద్యోగుల అసలు భాష తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు.
ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమర వీరులకు అందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాలలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో 4 కీలక అంశాలున్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత, తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది. రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా కులగానే నిర్వహించాము. ఈసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో యువత ప్రజాప్రభుత్వ నిజమైన నిర్మాతలు. ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 1 లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్న రాజీవ్ అభయాస్తం పథకం కింద సివిల్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. 58 పాఠశాల నిర్మాణం చేపట్టాము. పాఠశాలల అభివృద్ధి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాల ప్రారంభం. నిర్మాణాల దశలో బట్టి లబ్ధిదార ఖాతాలో నగదు జమ. ఈరోజు గిరిజన ప్రాంతాల పెంచులకు 10,000 ఇళ్ల గృహాలు కేటాయించాము. గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరిజన వికాస కార్యక్రమం ప్రారంభించాము. హైదరాబాద్ అంతర్జాతీయ హంగులు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాము. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ క్లియర్ చేయాలని ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాము. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాలలో సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించాము. ఔటర్ రింగ్ రోడ్ లోపల నగరాన్ని 23 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజ్, హాస్పిటల్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ బాధ్యతను నెరవేరుస్తున్నది. ప్రజా ప్రభుత్వం 43 కోట్ల రూపాయలతో అందులో నర్సింగ్ కాలేజ్ ప్రారంభించుకోవడం జరిగింది. 60 కోట్ల రూపాయలు కొత్తగా 100 పడకల ఆసుపత్రి, 50 పడకల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం మంజూరు చేయడం జరిగింది. వాటిపైన 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి 5 కొత్తగా పిఎస్సీలు మంజూరు చేయడం జరిగింది. అత్యవసర వైద్య సేవలు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మన జిల్లాలో కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలను అందుబాటులోకి చేయడం జరిగింది. విద్యాశాఖ మన జిల్లాలోని 1,210 పాఠశాలలు సిద్ధంగా పాఠ్య పుస్తకాల నోట్ బుక్స్ అందజేయడానికి సిద్ధంగా ఉంచడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. సంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ పాఠశాలలో ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయల చొప్పున జిల్లాలోని పటాన్చేరు, అందోల్ మరియు నారాయణఖేడ్ అసెంబ్లీ జిల్లాలో ఒక చొప్పున ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ. జిల్లాలో మొత్తం 846 శోధన జిల్లాల ద్వారా 3,21,017 జిల్లా రేషన్ కార్డుల ద్వారా 13,08,489 మంది సభ్యులకు ఆహార భద్రత
ప్రోగ్రాం కింద ఈసారి ప్రతి నెల ఉచితంగా 8,335 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఒక్కోసారి అనే విధానం ద్వారా 25,005 మెట్రిక్ టన్నుల సబ్సిడీ సన్న బియ్యం ఈ పాస్ విధానంలో చౌక ధర విధానాల ద్వారా ప్రతి పేద లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. జిల్లా పౌర సరఫరా సంవత్సరం 2024-25 సీజన్ కు సంబంధించి జిల్లాలో 1,50,50,000 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మరియు 6,500 మెట్రిక్